మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహితరావు పర్యటించారు. స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహితరావు పాల్గొన్నారు. మండలానికి సంబంధించిన 129 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. నిరుపేదల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మెదక్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేశామని, రాబో రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన అన్నారు. నాయకులకు ఇవాళ ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ప్రోగ్రామ్ కి విచ్చేసిన మా మహిళా సోదరులకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు. మాట్లాడాలనుకున్న సహకరిస్తలేదు కాబట్టి మనకి అందరూ తెలుసు 10 ఏళ్ళు ఏ విధంగా పాలన జరిగిందో నాకన్నా ఎక్కువ మీకు తెలుసు. అన్నీ కూడా మాటలు కొబ్బరికాయలు తప్ప ఇంకేం లేకుండా. అదే 10 ఏళ్ళ నుంచి మరి గత పాలకులు మెడికల్ కాలేజ్ అని చెప్పి 20 సార్లు కొబ్బరికాయలు కొట్టు, కానీ మెడికల్ కాలేజ్ చూస్తే కనిపించదు. అదే మనం వచ్చిన 8 నెలల్లోనే మరి వాళ్ళ మరి మాటలలో కాదు చేతులలో మెడికల్ కాలేజ్ ప్రారంభించి ఇదే సంవత్సరంలో ప్రారంభించి మీ అందరూ కూడా పనిచేసి చూపించడం జరిగింది. ఇదే కాదు మన రామాయంపేట మండలిని కానీ మన మెదక్ నియోజకవర్గాన్ని కానీ బ్రహ్మాండంగా అభివృద్ధిలో సేవా కార్యక్రమాల్లో ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా మరి నేను తీసుకుంటానని చెప్పి మరి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మనం ఒకటే చెప్తా ఉన్నాం, ఆ రోజు ఎన్నికలలో మరి మీకు ఏదైతే మాటలు ఇచ్చినారో అన్ని మాటలు కూడా మరి అన్ని కష్టాలు కూడా అన్ని సమస్యలు కూడా తీర్చే విధంగా మరి మేము పనిచేస్తాం. ఏడున్న మాటలలో కాదు చేతలలో చేసి మీ అందరూ కూడా చూపెడతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మేము ఓట్లు అడగకుండానే మరి మీరు ఓటు చేసే విధంగా మీ ఇంట్లో ఒక అన్నలాగా, ఒక కొడుకులాగా, ఒక మనమడిలాగా మీరు నన్ను సాదుకునే విధంగా మరి నేను బతుకున్నంత కాలం మీరు బతుకున్నంత కాలం మరి మనం కలిసి మరి పని చేసుకుంటూ మన మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ మరి ముందుకు వెళ్ళమని చెప్పి మరి